ఈ మధ్య కాలంలో కొంతమంది మహిళలు పీరియడ్స్ను వాయిదా వేసుకోవడానికి లేదా కంట్రోల్ చేసుకోవడానికి టాబ్లెట్లు వాడుతున్నారు. ఎవరికైనా ట్రిప్ ఉందని, ఫంక్షన్ ఉందని లేదా గుడికి వెళ్లాలన్న పీరియడ్స్ రాకుండా ఉండాలని ఈ మాత్రలు వేసుకుంటున్నారు. కానీ వీటి వెనుక చాలా ముఖ్యమైన కారణాలు ఉన్నాయన్న విషయం చాలా మంది గుర్తించారు. ఈ టాబ్లెట్స్లో ప్రొజెస్టాన్ అనే హార్మోన్ ఉంటుంది. ఇది గర్భసంచికి ఒక రకమైన బూస్ట్గా పనిచేస్తుంది. టాబ్లెట్ తీసుకునేంత వరకు గర్భసంచి పొర సురక్షితంగా ఉంటుంది. ఒకసారి ఈ మాత్రలు ఆపేసినప్పుడు ఈ సపోర్ట్ తగ్గిపోతుంది. అయితే ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్గా ఉపయోగించే ఐపిల్లో కూడా ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఉంటుంది. ఇది అనుకోని ఇంటర్కోర్స్ తర్వాత వాడే మాత్ర మాత్రమే. ఒకసారి వాడితే సమస్య లేదు, కానీ తరచూ వాడటం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపుతుంది. కొంతమంది ఈ మాత్రలను 2-3 రోజులకు ఒకసారి వేసుకుంటూ ఉంటారు. ఇలా చేస్తే ఋతుక్రమం సైకిల్ పూర్తిగా డిస్టర్బ్ అవుతుంది. ఇంకా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి, బ్లోటింగ్, వాటర్ రిటెన్షన్ వస్తాయి. అలాగే శరీరం బరువు పెరిగినట్లుగా అనిపిస్తుంది. అంతేకాకుండా శరీరం నీరసంగా కూడా మారుతుంది. ఇవి అన్ని హార్మోన్ల ప్రభావాలు అని డాక్టర్లు చెబుతున్నారు. ఇక వీటి నుండి బయటపడటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే, పీరియడ్స్ కంట్రోల్ మాత్రలు డాక్టర్ సలహా లేకుండా వాడకూడదు. ముఖ్యంగా ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ మాత్రలు తరచుగా వాడితే భవిష్యత్తులో ఫర్టిలిటీ సమస్యలు రావచ్చు. ఈ మాత్రలను అవసరం లేకుండా వాడకూడదు. కాబట్టి పీరియడ్స్ కంట్రోల్ పిల్స్ వాడే ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి.